హలో అండి, నేను మీ జానుడి. వెల్కమ్స్ టు జానీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పండగలకి స్పెషల్గా చేసుకునే అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం ఎలా చేయాలో మీకు చూపించబోతున్నా అండి. బెల్లంతో పరమాన్నం చేసేటప్పుడు చాలామందికి పరమాన్నం అనేది 90% పాలు విరిగిపోతుంటుంది, లేదంటే గట్టిపడిపోతుంది. సో అలా కాకుండా సరైన కొలతలు, చిన్న టిప్స్ పాటిస్తే పరమాన్నాన్ని నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో కమ్మగా టేస్టీగా వచ్చే విధంగా చూపిస్తాను. మరి లేట్ చేయకుండా ఈ పరమాన్నం ఎలా చేసుకోవాలో దాని తయారీ విధానం చూసేద్దాం. మరి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా కావాల్సిన పదార్థాలు: బియ్యం, బెల్లం, సగ్గుబియ్యం, పాలు, నీళ్లు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి ఇవి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు కడిగి పెట్టుకున్న రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. మీరు కావాలంటే సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చండి. ఈ రేషన్ బియ్యాన్ని తీసుకుంటే పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోనే 1/2 కప్పు సగ్గుబియ్యం కడిగి వేసుకోండి. తర్వాత 1/2 లీటర్ వరకు చిక్కటి పాలు, 1 గ్లాసు వాటరు వేసుకుని వీటినన్నిటినీ కలుపుకుని లో ఫ్లేమ్ మీద అన్నం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లం వేసుకోండి. కొంచెం ఎక్కువ స్వీట్ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. గరిటెతో బెల్లం కరిగేంత వరకు తిప్పండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని దించేయండి. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకుని దోరగా వేయించుకోండి. వేయించుకున్న వీటిని మనం ప్రిపేర్ చేసుకున్న పరమాన్నంలోకి వేసుకుని బాగా కలుపుకోండి. అంతే అండి, అయిపోయింది. ఎంతో టేస్టీగా, కమ్మగా, రుచిగా ఉండే అమ్మవారి నైవేద్యం. ఈ పరమాన్నంలోకి నెయ్యి ఎక్కువ పోసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.